వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ 2వ సెమిస్టర్కు రెడీ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం బిఏ, బిఎస్సి, బీకామ్ సెమిస్టర్ 2 జనరల్ తెలుగు సాహితీ కుసుమాలు ఈ జనరల్ తెలుగు మోడల్ పేపర్ని మీకు నేను అందిస్తున్నాను. మోడల్ పేపర్ మీన్ ఏ మోడల్ పేపర్ ప్రకారం, ఏ మాదిరి ప్రశ్నాపత్రం ప్రకారం ప్రశ్నలు మరియు వాటి యొక్క జవాబుల్ని మీకు నేను అందిస్తూ వస్తున్నాను. అందులో ఇది మొదటి వీడియో. ఇక్కడ నుంచి మీరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్రతిరోజు కూడా మీకు కంటెంట్ అనేది నడుస్తూ ఉంటుంది. ఇది 3 గంటల వ్యవధిలో 70 మార్కులకి పేపర్ అనేది ఉంటుంది. మరి ఈ 70 మార్కులకి మ్యాక్సిమం 68 లేదా 69 మార్కులు మీరు సాధించగలగాలి అంటే ఎక్కడి నుంచి ఈ రోజు నుంచి ఈ వీడియో నుంచి మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్రతిరోజు కంపల్సరీగా ఒక వీడియో మీకు నేను ఇస్తాను. వీటిని మీరు ఫాలో అయితే కనుక మంచి స్కోరింగ్ మీకు అందుతుంది. అయితే ఇక్కడ రోమన్ నంబర్ 1 పరిశీలన చేస్తే మొదటి విభాగంలో మొత్తం 8 ప్రశ్నలు అడుగుతాడు. 8 ప్రశ్నల్లో ఏవైనా 5 ప్రశ్నలకు సమాధానాలు రాయమని అడుగుతాడు. 3 ఆప్షన్లు ఉంటాయి. 8 ప్రశ్నలు ఇచ్చి 5 ప్రశ్నలకు సమాధానాలు రాయమని చెప్పి అడుగుతాడు. ఒక్కొక్క దీనికి 4 మార్కులు. అలా మొదటి విభాగం 20 మార్కులకి ఉంటుంది. అందులో మొట్టమొదట అడిగేటటువంటి ప్రశ్న క్రింది వాటిలో ఒక కవి పరిచయం రాయండి అని చెప్పి అడుగుతాడు. 2 కవి పరిచయాలు ఇస్తాడు. 2 కవి పరిచయాలు ఇచ్చి అందులో ఒక కవి పరిచయం గురించి రాయమంటాడు. అలా అడిగితే దీనికి జవాబు రాయాలి కదా మీరు. కాబట్టి మొట్టమొదటి పాఠం మనకి సెమిస్టర్ 2 లెసన్ నంబర్ 1 మొదటి పాఠం తీసుకుంటే బమ్మెర పోతన గారి గజేంద్ర మోక్షం పాఠం అనేది మనకి ఉంటుంది. మరి గజేంద్ర మోక్షం పాఠం యొక్క కవి బమ్మెర పోతన కాబట్టి ముందు పోతన కవి పరిచయం గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. నేను కరెక్ట్గా 3 కవి పరిచయాలు ఇస్తాను. ఈ 3 కవి పరిచయాలు మీరు నేర్చుకుంటే సరిపోతుంది. అందులో మొదటిది బమ్మెర పోతన. ఈయన గురించి ముందు చూద్దాం. ఏవైనా 2 కవి పరిచయాలు ఇచ్చినప్పుడు ఒక కవి పరిచయం మీరు జవాబు రాయాల్సి ఉంటుంది కదా. అందులో బమ్మెర పోతన గురించి ఈ వీడియోలో మనం పరిశీలన చేద్దాం. జవాబు తెలుగు సాహిత్యంలో జవాబు అండి. మీరు గమనించవచ్చు, తెలుగు సాహిత్యంలో సహజ పండితునిగా లేదా సహజ పాండిత్యునిగా ప్రసిద్ధి చెందిన కవి బమ్మెర పోతన. ఈయన శ్రీరామచంద్రమూర్తి యొక్క భక్తుడు, రాముని యొక్క భక్తుడు. పోతన 15వ శతాబ్దంలో ఓరుగొల్లు ప్రాంతంలోని బమ్మెర గ్రామంలో నివసించాడు. పోతన తల్లి పేరు లక్కమాంబ, తండ్రి పేరు కేసన. ఇది మొదటి పారాగ్రాఫ్. అంటే ఆయన యొక్క జననము మరియు తల్లిదండ్రులు, ఆయన కాలం. పోతన గారి కాలము, జననము, ఆయన తల్లిదండ్రులు. తెలుగు సాహిత్యంలో సహజ పండితుడిగా ప్రసిద్ధిగాంచినటువంటి పోతన శ్రీరాముని యొక్క భక్తుడు అని మొదట రాస్తారు. తర్వాత పోతన 15వ శతాబ్దంలో అంటే 15వ శతాబ్దానికి చెందినవాడు అన్న విషయం గమనించాలి. శ్రీనాథ కవి సార్వభౌముల వారు 15వ శతాబ్దానికి చెందినవాడు. 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం పరిపాలనలో ఉంది ఆంధ్రదేశంలో. ఈ 15వ శతాబ్దంలో ఓరుగొల్లు ప్రాంతంలో నివసించారు బమ్మెర పోతన, నేటి వరంగల్. పోతన గారి తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. ఈ 4 పాయింట్లు ఇక్కడ రాయాలి. ఏంటి చూడండి.
పోతన గారి బిరుదు ఏంటి? సహజ పండితుడు. తెలుగు సాహిత్యంలో సహజ పండితుడిగా ప్రసిద్ధుడైన బమ్మెర పోతన శ్రీరాముని యొక్క భక్తుడు, 2వ పాయింట్. తర్వాత 15వ శతాబ్దానికి చెందినవాడు, 3వ పాయింట్. ఈయన ఓరుగోలు ప్రాంతంలో జన్మించాడు, 4వ పాయింట్. ఓరుగోలు ప్రాంతంలో బమ్మెర గ్రామంలో నివసించాడు. ఇక తల్లిదండ్రులు తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. ఈ విషయాలు మొదటి పేరాలో రాస్తారు. 2వ పేరాలో పరిశీలన చేస్తే ఇలా పారాగ్రాఫ్ రూపంలో రాయండి, మంచి మార్కులు మీకు ఉంటాయి, మంచి స్కోరింగ్ ఇస్తారు. పాయింట్ల రూపంలో కాకుండా ఇలాగ పారాగ్రాఫ్ రూపంలో రాస్తే ఫుల్ స్కోరింగ్ అనేది మీకు ఉంటుంది. ఇక్కడ 2వ పారాగ్రాఫ్ లో పోతన గారి రచన గురించి ప్రస్తావించడం జరిగింది. వీరభద్ర విజయము, భోగిని దండకము, నారాయణ శతకము, ఆంధ్ర మహాభాగవతము, ఇవి పోతన గారి రచనలు. ఇంకా మీకు కావాలి అంటే నారాయణ శతకం కూడా యాడ్ చేసుకోవచ్చు. పోతన గారి రచనలు ఏమండి? వీరభద్ర విజయము, భోగిని దండకము, అది నారాయణ శతకం ముందు కదా ఆల్రెడీ, ఓకే. వీరభద్ర విజయము, భోగిని దండకము, నారాయణ శతకము, ఆంధ్ర మహాభాగవతము. సో గజేంద్ర మోక్షం అన్నటువంటి పాఠం ఆంధ్ర మహాభాగవతంలోనిదే కాబట్టి అది మీకు గుర్తుంటది పాయింట్. ఇక మిగిలినటువంటి 3 రచనలు నారాయణ శతకం, ఒక శతకం ఉంది పోతన గారిది, నారాయణ శతకం. ఒక దండకం ఉంది, భోగిని దండకం. మరి వీరభద్ర విజయం, ఇవి పోతన గారి రచనలు. వీరభద్ర విజయం, ఒక దండకం భోగిని దండకం, ఒక శతకం నారాయణ శతకం, ఆంధ్ర మహాభాగవతం, ఇవి ఈ 4 పోతన గారి రచనలు. పోతన గారు వీరభద్ర విజయం రచించి దీనిని, ఈ మొదటి రచన అయినటువంటి వీరభద్ర విజయంని తన గురువు, పోతన గారి గురువు అయినటువంటి యవటూరి సోమనారాజ్యునికి అంకితం చేశాడు. ఇకపోతే మహారాజు అయినటువంటి సర్వజ్ఞ సింగ భూపాలుని కోసం భోగిని దండకాన్ని పోతన రచించాడు. ఇక్కడ మీరు గమనించవచ్చు, పోతన గారు వీరభద్ర విజయాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడండి? తన గురువు అయినటువంటి యవటూరి సోమన ఆరాధ్యునికి. తర్వాత మహారాజు సర్వజ్ఞ సింగ భూపాలుని యొక్క కోరిక మేరకు అతని కోసం భోగిని దండకాన్ని పోతన గారు రచించారు. ఇకపోతే ఇది 2వ పారాగ్రాఫ్. 2వ పారాగ్రాఫ్ అంతా కూడా రచనలు. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ దీని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఆ తర్వాత పాయింట్ చూడండి. పలికెడిది భాగవతమట, పలికించి విభుండు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికెది వేరుండుగాద పలుకగ నేల అంటూ తన వినయాన్ని, రామభక్తిని చాటిన పోతన తన భాగవతాన్ని శ్రీరామచంద్రమూర్తికి అంకితం చేశాడు. మీకు వీలైతే ఇదంతా రాయండి. ఇదంతా రాయడం కాస్త కష్టం అనిపిస్తే సింపుల్గా పోతన తన భాగవత గ్రంథాన్ని శ్రీరామచంద్రమూర్తికి అంకితం చేశాడు అని రాసుకోవచ్చు. అంటే ఇందులో ముఖ్యమైనటువంటి పాయింట్ ఏదండి? పోతన తన భాగవతాన్ని శ్రీరామచంద్రమూర్తికి అంకితం చేశాడు అనేది ముఖ్యమైనటువంటి పాయింట్. డైరెక్ట్గా ఈ పాయింట్ మీరు రాసుకోవచ్చు, లేదు రాయగలము అంటే ఇదంతా రాయండి. పలికెడిది భాగవతమట, పలికించి విభుండు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికెది వేరుండుగాద పలుకగ నేల అంటూ తన వినయాన్ని, రామభక్తిని చాటుకున్న పోతన తన భాగవతాన్ని శ్రీరామచంద్రమూర్తికి అంకితం చేశాడు అని రాయొచ్చు. ఇదంతా రాయడం కష్టం సార్ అని మీరు అనుకుంటే సింపుల్గా పోతన తన మహాభాగవతాన్ని, ఆంధ్ర మహాభాగవతాన్ని శ్రీరామచంద్రమూర్తికి అంకితం చేశాడు అని సింపుల్గా రాసి ముగించవచ్చు. తర్వాత పారాగ్రాఫ్.
తర్వాత పారాగ్రాఫ్ చూడండి. భక్తి, జ్ఞాన, వైరాగ్యాల ద్వారా మోక్ష మార్గాన్ని సుగమం చేయగలిగిన భాగవతాన్ని, ఇదంతా మీకు అనవసరం అండి, ఇదంతా మీకు అనవసరం. ఇక్కడ మీరేం రాస్తారంటే, సంస్కృతంలో వేదవ్యాసుడు రచించినటువంటి మహాభాగవతాన్ని పోతన లోకోత్తరంగా తినిగించాడు అని రాస్తే సరిపోతుంది. అదంతా మీరు రాయగలిస్తే రాయండి, లేదు అవన్నీ కట్ చేసేది సార్ అంటే సింపుల్గా రాసుకోండి. సంస్కృతంలో వేదవ్యాసుల వారు రచించిన భాగవత పురాణంని పోతన గారు లోకోత్తరంగా తినిగించారు అని రాస్తూ, అందువల్లనే విశ్వనాథ సత్యనారాయణ గారు పోతనను ఈ విధంగా కొనియాడారు. ఏమని? పోతన్న తెలుగుల పుణ్యపేటి అని విశ్వనాథ వారు బమ్మెర పోతన గురించి కొనియాడడం జరిగింది. కాబట్టి ఇదంతా రాసిన మంచిదే, లేదు ఇదంతా రాయలేం సార్ అని మీరు అనుకుంటే, సంస్కృతంలో వ్యాస మహర్షి రాసినటువంటి భాగవతాన్ని పోతన లోకోత్తరంగా తినిగించాడు, అందువల్ల విశ్వనాథ వారు పోతన్న తెలుగుల పుణ్యపేటి అని పేర్కొన్నారు అని జవాబు ఇక్కడ రాస్తే సరిపోతుంది. 12 స్కందాలు మహాభాగవతంలోని మొత్తం స్కందములు 12. మహాభాగవతంలోని మొత్తం స్కందముల సంఖ్య 12. 12 స్కందాలు కలిగినటువంటి ఆంధ్ర మహాభాగవతంలో 5, 6, 11, 12 ఈ 4 స్కందాలు తప్ప మిగిలిన 8 స్కందాలను పోతన రచించినట్లు సాహిత్య విమర్శకులు భావిస్తారు అని ఈ పాయింట్ రాస్తారు. ఈ 2 పాయింట్లు రాస్తే రాయండి, లేదా విడిచిపెట్టేయండి. ఈ 2 పాయింట్లు రాస్తే రాయొచ్చు, రాయకపోయినా పర్వాలేదు. ఓకే, ఇవి ఈ పారాగ్రాఫ్ మీరు రాస్తే రాయండి, లేదా విడిచిపెట్టేయండి, నో ప్రాబ్లం. తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఇది కూడా రాస్తే రాయొచ్చు, లేకపోతే విడిచిపెట్టేయచ్చు. ఇది కూడా రాయాలని నియమం లేదు. పోతన భాగవతం తెలుగులో అత్యంత ప్రజాదరణ కలిగిన భక్తి కావ్యం. ఇందలి పద్యాలలోని శృతిలయలు మనోరంజకాలు. ఇది రాస్తే రాయొచ్చు, లేకపోతే లేదు, కానీ ఈ పాయింట్స్ రాసుకోండి, ఇవి రాసుకోండి. ఇది ఎక్కడి వరకు రాస్తారు? ఎక్కడి నుంచి? కొందరికి తెనుంగు గుణమగు, కొందరికి సంస్కృతంబు గుణమగు, రెండున్ కొందరికి గుణములగు, నేనందరి మెప్పింతు కృతులనయ్యే ఎడలన్ అంటూ పోతన చెప్పుకున్నారు అని ముగించేస్తే సరిపోతుంది. కొందరికి తెనుగు గుణమగు, కొందరికి సంస్కృతంబు గుణమగు, రెండున్ కొందరికి గుణములగు, నేనందరి మెప్పింతున్ కృతులనయ్యే ఎడలన్ అంటూ పోతన చెప్పుకున్నారు అని చెప్పి జవాబు ముగించేస్తే సరిపోతుంది. అది ఇది బమ్మెర పోతనకు సంబంధించినటువంటి కవి పరిచయం. ఇదంతా బమ్మెర పోతనకు సంబంధించినటువంటి కవి పరిచయం. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూడండి, మరొక్కసారి. తెలుగు సాహిత్యంలో సహజ పండితునిగా ప్రసిద్ధిగాంచిన పోతన శ్రీరాముని యొక్క భక్తుడు. ఈయన 15వ శతాబ్దానికి చెందినవాడు. ఓరుగల్లు ప్రాంతంలో బమ్మెర గ్రామంలో నివసించాడు. తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. ఇక రచనలు: వీరభద్ర విజయము, భోగిని దండకము, నారాయణ శతకము, ఆంధ్ర మహాభాగవతము. ఇవి ఆయన గారి రచనలు. సో వీరభద్ర విజయం ఏదైతే ఉందో దీన్ని ఎవటూరి సోమనారాజ్యునికి అంకితం చేశాడు. ఎవటూరి సోమనారాజ్యుడు పోతన గారి గురువు. ఇకపోతే భోగిని దండకం ఇది సర్వజ్ఞ సింగ భూపాలుడు కోసం రచించాడు. ఇకపోతే ఆంధ్ర మహాభాగవతం ఏదైతే ఉందో దీన్ని శ్రీరామచంద్రమూర్తికి అంకితం చేస్తాడు. ఇక్కడ మీరు చూడండి, పలికిడిది భాగవతమట, పలికించి విభుండు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికిది వేరుండు గాద పలుకొగ నేల అంటూ వినయాన్ని పోతన గారు చాటుకుంటూ, రామభక్తిని చాటుకుంటూ
పోతన తన భాగవతాన్ని శ్రీరామచంద్రమూర్తికి అంకితం చేశాడు అని డైరెక్ట్గా అలా రాయొచ్చు, లేదా డైరెక్ట్గా పోతన భాగవతాన్ని శ్రీరామచంద్రమూర్తికి అంకితం చేశాడు అని రాసిన సరిపోతుంది. ఇకపోతే భక్తి జ్ఞాన వైరాగ్యాల ద్వారా మోక్ష మార్గాన్ని సుగమం చేయగలిగిన భాగవతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రచించాడు. అటువంటి మహాభాగవతాన్ని పోతన లోకోత్తరంగా తినిగించాడు. ఓకే, ఇదంతా రాసినా సరిపోతుంది. లేదా ఇదంతా రాయడం కష్టంగా అనిపిస్తే సంస్కృతంలో వ్యాస మహర్షి రాసినటువంటి భాగవతం ఏదైతే ఉందో దీన్ని పోతన లోకోత్తరంగా తినిగించాడు అని రాసి, అందువల్ల విశ్వనాథ పోతన్న తెలుగులో పుణ్యపేటి అని పేర్కొన్నాడు అని ఇక్కడ ఈ పాయింట్లు రాసుకుంటే సరిపోతుంది. 12 స్కందాలు కలిగినటువంటి ఆంధ్ర మహాభాగవతంలో 5, 6, 11, 12 స్కందాలు తప్ప మిగిలిన 8 స్కందాలను పోతన రచించినట్లు సాహిత్య విమర్శకులు భావిస్తున్నారు. అంతే. తర్వాత మిగిలినటువంటి ఈ పాయింట్ రాయకపోయినా పర్వాలేదు. ఈ 2 కూడా స్కిప్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. దాని తర్వాత ఈ పాయింట్ కూడా రాస్తే రాయొచ్చు, రాయకపోతే నో ప్రాబ్లం. కానీ ఇది చూసుకోండి, ఇది రాయాల్సి ఉంటుంది. ఈ పాయింట్లు రాయాల్సి ఉంటుంది. కొందరికి తెనుగు గుణమగు, కొందరికి తెనుగు గుణమగు, కొందరికి సంస్కృతంబు గుణమగు, రెండును కొందరికి గుణములగు, నేనందరి మెప్పింతు కృతులనయ్యడల అంటూ పోతన చెప్పుకున్నారు అని జవాబు ముగించేస్తే సరిపోతుంది. ఇది లేదా ఇదంతా రాసినా కూడా నో ప్రాబ్లం. ఇది జవాబు. బమ్మెర పోతన గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. తర్వాతి వీడియోలో మరొక కవి గురించి తెలుసుకుందాం. మొత్తం 3 కవి పరిచయాలు మీకు ఇస్తాను. ఈ 3 కవి పరిచయాల్లో ఏవైనా 2 వస్తాయి, వాటిలో ఒకటి మీరు రాస్తే సరిపోతుంది. సమాప్తం.